వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫిబ్రవరి 4వ తారీఖున 3, 4, 5 తరగతుల తెలుగుకు సంబంధించి నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్ వారికి సంబంధించి సంభాషణ యాక్టివిటీ మతపరమైన ప్రదేశాల గురించి ఇచ్చారు. విద్యార్థుల చేత మతపరమైన ప్రదేశాల గురించి మాట్లాడించాలి. మనం కూడా కొంత వివరించి చెప్పాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో తొండ సలహా కథ ఇచ్చారు. కథను ముందుగా మనం చదివి వినిపించి వివరించాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత యాక్టివిటీ మైండ్ మ్యాప్. కథలోని ఏదైనా ఒక పదంతో మైండ్ మ్యాప్ చేయించాలి. ఉదాహరణకి ఇక్కడ అడవి అనే పదాన్ని తీసుకొని మైండ్ మ్యాప్ చేయడం జరిగింది. అడవికి సంబంధించిన పదాలు చెట్లు, జంతువులు, పక్షులు, గుహలు, కలప, కొండలు, లోయలు, పండ్లు. అలాగే విద్యార్థులు తెలిసిన మరికొన్ని పదాలు కూడా రాయించవచ్చు. తర్వాత రాయడం యాక్టివిటీ. ఇందులో కథలో పిల్లలకు నచ్చిన ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాని యొక్క చిత్రాన్ని గీసి ఆ చిత్రం యొక్క పేరును గుణింతాల చార్టు సహాయంతో రాయించాలి. ఉదాహరణకు నేను చెట్టు, ఎద్దు 2 బొమ్మలు ఉదాహరణకు తీసుకున్నాను. కథలో విద్యార్థులకు నచ్చిన ఏవైనా అంశాన్ని తీసుకొని బొమ్మలు గీయించి వాటి పేర్లు గుణింతాల చార్ట్ సాయంతో రాయించవచ్చు. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్లకు సంభాషణ యాక్టివిటీలో పిల్లలకు నచ్చిన అంశంపై సొంతంగా కథను తయారు చేయించడం. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో ఏనుగు పిల్ల గర్వం కథ ఇచ్చారు. కథను మనం ముందుగా వివరించి చెప్పాలి, చదివి వినిపించాలి. అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత మైండ్ మ్యాప్. కథలోని పదాలకు అనుగుణంగా వాక్యాలు రాయించడం. ఉదాహరణకి ఇక్కడ చూడండి, కథలో కొన్ని పదాలు గర్వం, అలజడి, బుద్ధి, పందెం, తాడు, బలం, ఓటమి, నీతి. ఈ పదాలకు అనుగుణంగా కథలో పదాలకు అనుగుణంగా మనం వాక్యాలు రాయించాలి. ఉదాహరణకు గర్వం చూడండి, అడవిలోని ఏనుగు పిల్ల తన బలాన్ని చూసుకొని చాలా గర్వంగా ఉండేది. 2 అలజడి, ఏనుగు పిల్ల ప్రతిరోజు నీటిని చిమ్మి చెరువులో అలజడి సృష్టిస్తూ ఇతర జంతువులను భయపెట్టేది. 3 బుద్ధి, అల్లరి చేస్తున్న ఏనుగు పిల్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ముసలి పిల్ల నిర్ణయించుకుంది. 4 పందెం, ముసలి పిల్ల ఏనుగు పిల్ల దగ్గరికి వెళ్ళి తనతో బల ప్రదర్శన పందెం ఖాయమని కోరింది. 5 తాడు, ముసలి పిల్ల ఒక బలమైన తాడుని తెచ్చి ఒక చివర తాను పట్టుకొని రెండవ చివర ఏనుగు పిల్లకు ఇచ్చింది. 6 బలం, ఏనుగు పిల్ల తన శక్తినంతా ఉపయోగించి బలంగా తాడును లాగింది. కానీ ముసలి పిల్లని నీటిలో నుండి కదిలించలేకపోయింది. 7 ఓటమి, తన బలం సరిపోదని తెలుసుకున్న ఏనుగు పిల్ల చివరకు తన ఓటమిని అంగీకరించింది. 8 నీతి, ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు, మరి అహంకారంతో ప్రవర్తించకూడదు. ఇవే కాకుండా విద్యార్థుల చేత కథలో వాళ్లకు నచ్చిన పదాల ఆధారంగా వాక్యాలు రాయించాలి. తర్వాత కథలోని పదాల వర్గీకరణ. కథలోని పదాల ఆధారంగా వర్గీకరణ చేయించాలి. ఉదాహరణకు చూడండి, నేను కథలోని పదాల ఆధారంగా నేల మీద నివసించే జంతువులు, నీటిలో నివసించే జంతువులు. నేల మీద నివసించే జంతువులు మా కథలో ఏనుగు, ఏనుగు పిల్ల ఉన్నాయి. అలాగే నీటిలో నివసించే జంతువులు మొసలి, చేపలు, తాబేలు ఉన్నాయి. తర్వాత కథ సారాంశాన్ని రాబట్టడం అంటే కథను విద్యార్థులు సొంత మాటల్లో చెప్పించడం అన్నమాట విద్యార్థుల చేత. ఉదాహరణకు చూడండి, ఒక అడవిలోని చెరువు దగ్గరకు జంతువులన్నీ దాహం తీర్చుకోవడానికి వచ్చేవి. అక్కడ ఒక ఏనుగు పిల్ల ఉండేది. దానికి తన బలం అంటే చాలా గర్వం. ప్రతిరోజు నీటిని చిమ్మి అక్కడున్న చేపలను, తాబేళ్లను, మొసళ్లను భయపెడుతూ ఉండేది. దానికి బుద్ధి చెప్పాలనుకున్న ఒక ముసలి పిల్ల ఏనుగు పిల్లతో ఒక తాడు లాగే పందెం కట్టింది. ముసలి పిల్ల నీటిలోకి వెళ్ళి తాడును గట్టిగా పట్టుకుంది. ఏనుగు పిల్ల తన సర్వశక్తులు ఒడ్డి తాడును లాగిన ముసలిని అంగుళం కూడా కదిలించలేకపోయింది. తనకంటే బలవంతులు ఉంటారని గ్రహించిన ఏనుగు పిల్ల తన ఓటమిని అంగీకరించి తన గర్వాన్ని వదిలేసింది. అప్పటి నుండి నీటి జీవులను వేధించడం మానేసింది. ఈ విధంగా కథ యొక్క సారాంశాన్ని చెప్పించాలి. తర్వాత రాయడం. కథలోని పదాలు ఉపయోగించి
సొంత వాక్యాలు రాయించడం. ఇందాక కథలోని పదాలకు ఉపయోగించి కథకు సంబంధించిన వాక్యాలు రాయించడం. ఇప్పుడు కథలోని పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయించడం. చూడండి. గర్వం. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా గర్వం లేకుండా అణకువగా ఉండాలి. 2 అలజడి. సముద్రంలో వచ్చిన పెద్ద అలల వల్ల తీర ప్రాంతంలో అలజడి నెలకొంది. 3 బుద్ధి. తప్పు చేసినప్పుడు పెద్దలు చెప్పే మాటలు విని మన బుద్ధి మార్చుకోవాలి. 4 పందెం. రాము మరియు సోము పరుగు పందెంలో గెలవాలని పందెం వేసుకున్నారు. 5 తాడు. బావిలో నుండి నీళ్లు చేదుకోవడానికి బలమైన తాడు అవసరం. 6 బలం. శారీరక బలం కంటే మానసిక బలం చాలా గొప్పది. 7 ఓటమి. ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోకుండా తదుపరి విజయం కోసం ప్రయత్నించాలి. 8 నీతి. ప్రతి కథ వెనుక ఒక మంచి నీతి దాగి ఉంటుంది. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళకు సంభాషణ యాక్టివిటీ ఏనుగు గురించి ఇచ్చారు. విద్యార్థుల చేత ఏనుగు గురించి వాళ్ళకి తెలిసింది మాట్లాడించాలి. మనం మరికొంత వివరించి చెప్పాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాల్లో ఏనుగు పిల్ల గర్వం ఇచ్చారు. కథను మనం ముందుగా చదివి వినిపించి విద్యార్థులకు వివరించి చెప్పాలి. తర్వాత విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత మైండ్ మ్యాప్. శీర్షికకు లేదా కథకు సంబంధించిన పదాలు, వాక్యాలు. ఇక్కడ చూడండి, కథకు సంబంధించిన కొన్ని పదాలు: గర్వం, అలజడి, బుద్ధి, పందెం, తాడు, బలం, ఓటమి, నీతి. వీటికి సంబంధించిన వాక్యాలు: అడవిలోని ఏనుగు పిల్ల తన బలాన్ని చూసుకొని చాలా గర్వంగా ఉండేది. 2 అలజడి. ఏనుగు పిల్ల ప్రతిరోజు నీటిని చిమ్మి చెరువులో అలజడి సృష్టిస్తూ ఇతర జంతువులను భయపెట్టేది. 3 బుద్ధి. అల్లరి చేస్తున్న ఏనుగు పిల్లకు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఒక ముసలి పిల్ల నిర్ణయించుకుంది. 4 పందెం. ముసలి పిల్ల ఏనుగు పిల్ల దగ్గరికి వెళ్ళి తనతో బల ప్రదర్శన పందెం ఖాయమని కోరింది. 5 తాడు. ముసలి పిల్ల ఒక బలమైన తాడుని తెచ్చి ఒక చివర తాను పట్టుకొని రెండవ చివర ఏనుగు పిల్లకు ఇచ్చింది. 6 బలం. ఏనుగు పిల్ల తన శక్తినంతా ఉపయోగించి బలంగా తాడును లాగింది. కానీ ముసలి పిల్లని నీటిలో నుండి కదిలించలేకపోయింది. 7 ఓటమి. తన బలం సరిపోదని తెలుసుకున్న ఏనుగు పిల్ల చివరకు తన ఓటమిని అంగీకరించింది. నీతి. ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు, మరి అహంకారంతో ప్రవర్తించకూడదు. ఈ విధంగా కథకు సంబంధించిన పదాలతో వాక్యాలు రాయించాలి. తర్వాత వాక్యాలను కుదించి సారాంశాన్ని రాయించడం. అంటే సొంత మాటల్లో విద్యార్థులకు నచ్చిన విధంగా సొంత మాటల్లో కథను రాయించాలి. ఉదాహరణకు చూడండి, ఒక అడవిలోని చెరువు దగ్గరకు జంతువులన్నీ దాహం తీర్చుకోవడానికి వచ్చేవి. అక్కడ ఒక ఏనుగు పిల్ల ఉండేది. దానికి తన బలం అంటే చాలా గర్వం. అది ప్రతిరోజు నీటిని చిమ్మి అక్కడున్న చేపలను, తాబేళ్లను, మొసళ్లను భయపెడుతూ ఉండేది. దానికి బుద్ధి చెప్పాలనుకున్న ఒక ముసలి పిల్ల ఏనుగు పిల్లతో ఒక తాడు లాగే పందెం కట్టింది. ముసలి పిల్ల నీటిలోకి వెళ్ళి తాడును గట్టిగా పట్టుకుంది. ఏనుగు పిల్ల తన సర్వశక్తులు ఒడ్డి తాడును లాగినా ముసలి పిల్లని అంగుళం కూడా కదిలించలేకపోయింది. తనకంటే బలవంతులు ఉంటారని గ్రహించిన ఏనుగు పిల్ల తన ఓటమిని అంగీకరించి తన గర్వాన్ని వదిలేసింది. అప్పటి నుండి నీటి జీవులను వేధించడం మానేసింది. తర్వాత రాయడం యాక్టివిటీ. ఇందులో ఏదైనా ఒక విషయంపై లేదా అంశంపై చర్చ జరిపి దాని గురించి రాయమని చెప్పాలి. విద్యార్థులు రాసిన తర్వాత సమీక్ష జరిపి ఏవైనా తప్పులుంటే ఉపాధ్యాయులు వాటిని సరిచేయాలి.